ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే. కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపాయ పాపం, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సులో కుట్లు అల్లికెళ్ళితే మీరు తప్పని మేమెందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంతటం, మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంతటం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నాం. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. బ్రేక్ డాన్స్ చేసుకొని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము ఏ పథకాలు చేసినా నచ్చట్లేదు, ప్రజలకు ఉపయోగపడుతున్నాయి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది బస్ ప్రయాణం. మీకు ఆలోచన రాలే 10 ఏళ్ళు, మీరు పెట్టలేదు, మేము పెడితే రకరకాల మార్పింగ్ వీడియోలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు బస్సు ప్రయాణాలలో చేసేటోళ్ళే తప్పుడు మనుషులను తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మీ సోషల్ మీడియాల ద్వారా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచు ఉంది కదా, మీ ఆడపడుచులు అందరూ బ్రేక్ డాన్సులే చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇట్లాంటి మాటలు తగవు. వెంటనే బేషరతుగా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని హెచ్చరిక చేస్తున్నారు అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్సులు కూడా చేసుకోండి కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే ఇవాళ ఒక గౌరవం లేదు. మేము ఇచ్చేటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితోటి ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత 10 సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది. కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని, కాంగ్రెస్ పార్టీ గాని, మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని, వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు, శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకున్న టైం తక్కువలో వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడినాం. అందులో తప్పేముంది? ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అవుతుంది. ఖాళీగా ఉన్నప్పుడు, సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు, ఇతరికి డిస్టర్బెన్స్ కాకుండా. దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్సులతోటి ఆడవాళ్ళని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఒక్కసారి మహిళలు ఆలోచించాలి, మహిళా లోకం ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ? ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు, గృహజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి 200 యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తే నచ్చదు, పేదోళ్లకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు. గుట్టలకు పుట్టలకు 100,000 ఎకరాల ఫామ్ హౌజ్లకు 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది. మహిళలకు ఉచిత బస్సు పయనం పెట్టిన కానుంచి ఎంత కక్కుర్తి పడుతున్నారు, ఎంత